అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మా సంస్థ వచ్చేసి హిమవర్ష అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ ఏజెన్సీస్ కామారెడ్డి అండి. మాది మేము వచ్చేసి ఇప్పుడు వర్ష పవర్ వీడర్ అనేది మనం కస్టమర్కి ఇచ్చామండి. కస్టమర్ నేమ్ వచ్చేసి నరసింహులు యాదవ్ సార్ వచ్చేసి టీచర్ అండి, సింగరాయపల్లి. మనం ఇప్పుడు ఇది వర్ష వచ్చేసి ఇది మోడల్ వచ్చేసి 7GD అండి. 7GD 212cc 7 HP పెట్రోల్ వర్షన్ అండి. ఇప్పుడు మీకు ఇది అన్బాక్సింగ్ చేసి దీని డెమో అనేది వీడియో చూపిస్తాం, లైవ్ వీడియో చూద్దాం. మీకు అన్బాక్సింగ్ నుంచి లాస్ట్ వరకు మొత్తం మీకు వీడియో మొత్తం అప్డేట్ చూపిస్తాం. చూడండి, ఇప్పుడు మీకు ఇది అన్బాక్సింగ్ చేస్తున్నామండి. అన్బాక్సింగ్ వీడియో చూద్దాం రండి. సో మొత్తానికి మనం ఇచ్చి ఫిట్టింగ్ అయిందండి, అసెంబ్లింగ్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా. మీకు ఇన్స్టాలేషన్ మొత్తం చూపించాం కదా. ఇప్పుడు మీకు దీనికి ఆయిల్ ఎలా చేంజ్ చేసుకొని చూపుతాను. తర్వాత మళ్ళీ మీకు లైవ్ డెమో చూపిస్తాను. మీకు ఫీల్డ్లో చూద్దాం రండి. ఆయిల్ చేంజ్ ఇప్పుడు మీకు దీంట్లో ఆయిల్ ఎలా పోయాలో, ఆయిల్ ఎక్కడ తీసేయాలి, దాని టైమింగ్ ఏంటో అని మీకు చెప్తాను వివరంగా. చూడండి, ఇది వచ్చేసి ఇంజన్ ఆయిల్ అండి. ఇక్కడ ఇంజన్ ఆయిల్ పోస్తాం మనము. దీంట్లో వచ్చేసి 550 ml పడుతుంది. ఇది ఇంజన్ ఆయిల్ అనేది మనం ఎవ్రీ 30 hours 30 గంటలకు ఒకసారి చేంజ్ చేసుకోవాలి. ఇది తీసేయడం ఎలాగో చూపిస్తాను చూడండి. ఇందులో వచ్చేసి 20W40 ఆయిల్ అంటారు దీన్ని. దీనిలో మనకు వచ్చేసి 550 ml పడుతుంది. ఇది ఎవ్రీ 30 hours కోసం చేంజ్ చేసుకోవాలి. సో ఆయిల్ పోయడం చూసారు కదా. ఇందులో ఆయిల్ పోసిన తర్వాత మనకి ఎవ్రీ 30 hours కోసం తీయడానికి ఇక్కడ కింద వచ్చేసి ఒక నట్టు ఉంటుందండి. ఈ కింది సైడ్లో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మిడిల్లో ఒక నట్టు చూడండి. ఈ నట్టు ఓపెన్ చేస్తే మనకి దాంట్లో పోసిన ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి. నెక్స్ట్ అది ఇంజన్ ఆయిల్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ ఆయిల్ అండి. ఈ ఎయిర్ ఫిల్టర్ ఆయిల్ వచ్చేసి ఎవ్రీ 10 hours ఒకసారి చేంజ్ చేసుకోవాలి. ఇంజన్ నడిచినప్పుడు 10 గంటలకు ఒకసారి. దీంట్లో 100 ml పడుతుంది. ఇది ఎలా పోయో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి దీంట్లో డస్ట్ ఫిల్టర్ ఉంటుందండి. ఇది ఎప్పుడైనా జామ్ అయితే తీసుకొని దీన్ని మనం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ ఇట్లా ఏమి పెట్టద్దు, జస్ట్ నార్మల్ దులిపి పెట్టడం మాత్రమే. ఇక్కడ ఆయిల్ లెవెల్ ఇండికేటర్ ఇస్తున్నా చూడండి. ఇందులో 100 ml ఆయిల్ పడుతుంది. ఈ లెవెల్ మందమే మనం ఆయిల్ పోసుకోవాలి, ఎక్కువ పోయొద్దు దీంట్లో. ఇక్కడ ఇచ్చిన ఇండికేషన్ ప్రకారం ఈ లెవెల్లో పోసుకోవాలి మనం ఆయిల్ అనేది. ఇప్పుడు ఇంజన్ ఆయిల్ పోసాము, తర్వాత ఎయిర్ ఫిల్టర్ ఆయిల్ పోసాం కదా. ఇది మాత్రం 20W40 వస్తుందండి ఈ రెండింటిలో కూడా. నెక్స్ట్ వచ్చేసి గేర్ ఆయిల్. ఇది గేర్ ఆయిల్ అనేది 90 గ్రేడ్ నెంబర్, 90 గ్రేడ్లో వస్తుంది కదా. ఆయిల్ పోసుకోవాలి దీంట్లో. ఇది వచ్చేసి ఎవ్రీ 90 hours కోసం చేంజ్ చేసుకోవాలి. దీంట్లో వచ్చేసి మనకి 1.6 1 లీటర్ 600 ml పడుతుంది. దీంట్లో మనకి వచ్చేసి ఇది మనం ఎవ్రీ 90 hours కోసం చేంజ్ చేసుకోవాలి, 90 గంటలకు ఒకసారి. ఇప్పుడు గేర్ ఆయిల్ పోయడం చూసారు కదా. ఇక్కడ నుంచి మనం గేర్ ఆయిల్ అనేది మనం పోసుకుంటాం కదా. ఇది ఎవ్రీ 90 hours కోసం చేంజ్ చేయాలన్నప్పుడు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవడం. ఇక్కడ రండి చూడండి. ఇక్కడ వచ్చేసి కింద ఒక నట్టు చూడండి, కింది సైడ్లో ఉంటుంది. ఈ నట్టు తీసేస్తే మనకి దీంట్లో పోసిన ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు మీకు ఆయిల్ గురించి చెప్పాం కదండి. ఈ మిషన్కి వచ్చేసి మనకి ఒక బ్లేడ్ సెట్ వస్తుంది, ప్లస్ రిజ్జర్ వస్తుందండి. రిజ్జర్ అనేది 1 feet అడ్జస్టబుల్ ఉంది. మనకి బ్లేడ్ సెట్ వచ్చేసి 3 feetలో ఉంటుంది. ఇది మనము తక్కువ పంటలో చిన్న గ్యాప్ ఉంటుంది కదా, 2 feetలో కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ పిన్ వస్తుంది. ఈ పిన్ అనేది మనం ఓపెన్ చేస్తామనుకోండి, ఈ 2 బ్లేడ్ సెట్స్ బయటకు వచ్చేస్తాయి. సో మనకి ఈ 2 బ్లేడ్సే ఉంటాయి. సో మనకి 2 feetలో పనిచేస్తుంది. ఇక్కడ 2.5 feet కావాలనుకున్న వాళ్ళు ఈ ఒక్క బ్లేడ్ మాత్రం తీసేస్తే 2.5 feetలో పనిచేస్తుంది. ఒకవేళ 3 feetలో కావాలనుకుంటే ఈ 4 బ్లేడ్లు పెట్టాలి. ఇక్కడ 4 అక్కడ 4 పెడితే ఇది మనకి 3 feetలో పనిచేస్తుందండి.
ఇప్పుడు బ్లేడ్స్ చూసారు కదండి. తర్వాత వచ్చేసి టైర్స్, ఇవి రబ్బర్ టైర్స్ అండి, ఈ ట్యూబ్లెస్ టైర్స్. మనకు వచ్చేసి దీని మన్నిక అనేది 3 years పనిచేస్తుంది. మామూలుగా టైర్ ట్యూబ్ అనేది ఉంటుంది కదా, అది 6 months దాని లైఫ్. దీని లైఫ్ వచ్చేసి 3 to 4 years అండి. ఇది మనకు ఖరాబ్ అనేది అవ్వదు. దీని డిస్టెన్స్ చూడండి 5 inch గ్యాప్లో వస్తుంది మనకి. అన్ని కంపెనీస్తో మనకి 3 inch వస్తాయి, ఈ కంపెనీ మాత్రం 5 inch డిస్టెన్స్లో వస్తుంది చూడండి. దీనికి మనకి హెడ్ లైట్ అనేది కూడా వస్తుందండి. హెడ్ లైట్తో మనకి నైట్ పూట మనం వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాం కదా, దారిలో కూడా మనకి లైట్తో మనకి చాలా యూస్ఫుల్ అండి. సో మనం మిషన్ స్టార్ట్ చేస్తున్నాం చూడండి. మిషన్ స్టార్ట్ చేసిన ప్రతి డైలీ మార్నింగ్ ఇక్కడ చౌక్ అనే ఆప్షన్ చూడండి. ఈ చౌక్ అనేది మనం డైలీ మార్నింగ్ ఒకసారి ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత మిషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమంటే ఇది మళ్ళీ ఆఫ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి కింద పెట్రోల్ ఆన్ ఆఫ్ అండి. ఇది ఆన్ చేసుకుంటే పెట్రోల్ ఆన్ అవుతుంది, మనకి స్టార్ట్ అవుతుంది మిషన్. మళ్ళీ వర్క్ అయిపోయిన తర్వాత ఇది కూడా బంద్ చేసుకోవాలండి. మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. సో మనం మొత్తానికి అయితే ఫీల్డ్లోకి వచ్చామండి. ఇప్పుడు మీకు డెమో చేసి చూపిస్తాం మిషన్ ఎలా పనిచేస్తుందో. వర్కింగ్ వీడియో చూద్దాం రండి. అన్బాక్సింగ్ నుంచి మీకు ఇప్పుడు లైవ్ వీడియో మొత్తం చూపించామండి. సో ఇప్పుడు కస్టమర్ రివ్యూ కూడా ఎలా ఉందో తెలుసుకుందాం ఒకసారి అండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి, నా పేరు నరసింహు. ఓకే సార్ వచ్చేసి సింగరాయపల్లి అండి. ఇప్పుడు మనం సింగరాయపల్లి విలేజ్లో ఉన్నాము. సార్ ఈరోజు మార్నింగ్ మిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు మేము డెమోకి వచ్చామండి. అన్బాక్సింగ్ నుంచి మీకు మొత్తం చూపించాం కదా వీడియో. ఇప్పుడు మిషన్ కూడా మీకు ఫీల్డ్లో చూపించామండి. మిషన్ కూడా సార్ దానికి రివ్యూ ఎలా ఉందో చెప్తే ఒకసారి వినండి. ఎలా ఉంది సార్ మిషన్, ఎలా పనిచేస్తుంది సార్ మీకు? సేట్ ఇది మేము ఒక 6 months నుంచి మేము వీటి గురించి సర్చ్ చేస్తున్నాను. మా వాడికి నచ్చింది. అయితే అక్కడ ఒకసారి ఒక 1 hour నడిపించి చూసిండు. మళ్ళీ సేమ్ వర్ష కంపెనీ తీసుకుందామని మా వాడు అంటే మీ షాప్కి వచ్చామండి. మీ షాప్ కూడా 3-4 times వచ్చినాను. అన్నింటికన్నా ఇది బాగుందని చెప్పారు మిగతా వాళ్ళు. మేము ఈరోజు ఇక్కడ ప్రాక్టికల్గా మా పొలంలో నడిపి చూసాము. కొంచెం గడ్డి ఎక్కువగా ఉంటే బాగా చేస్తున్నది, నాకు సాటిస్ఫైగా ఉన్నదండి. మేము ఇంకా హైదరాబాద్ వెళ్ళి కొనుక్కుందాం అనుకున్నాము.
కానీ మా ఆఫ్టర్ సేల్ సర్వీస్ మా సేట్ దగ్గర ఉంటేనే బాగుంటుందని సంపత్ సేట్ దగ్గర నేను అప్రోచ్ అయ్యానండి. ఎందుకోసం అంటే నాకు నియర్ టు మై ఫీల్డ్ కాబట్టి నేను సేట్ దగ్గర తీసుకోవడం జరిగింది. ఐఎమ్ హ్యాపీ. సో చూసారు కదండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్. నైస్ టు మీట్ యూ.